హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న దోస పిండితోనే బోండాలు వేశానండి. చాలా సాఫ్ట్‌గా అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి కారంతో అయినా, ఎర్రగడ్డ కారము, కొబ్బరి చట్నీతో అయినా వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఈవినింగ్ అలా స్నాక్స్ చేసుకొని తినడం చాలా బాగుంటుంది. మా వాడైతే అప్పటికప్పుడు అడిగాడు. అప్పటికప్పటికైతే నేను దోసపిండి తీసుకొని వేసి చేశానండి. చాలా బాగొచ్చాయి. మీకు కూడా ఈ వీడియో చూపిద్దామనేసి వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా కారంతో అయితే తినేసేయండి. చాలా బాగుంటుంది. ఇది దోసపిండితో ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాము. ఒక పచ్చిమిరపకాయ అయితే తరిగాను, వంట సోడా కొద్దిగా, టేస్ట్ సరిపడా సాల్ట్, కరివేపాకు, ఒక కప్పు దోసపిండి, హాఫ్ కప్పు మైదా పిండి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో ఫస్ట్ దోసపిండిని అయితే తీసుకోవాలి. దోసపిండినైనా ఇడ్లీ పిండినైనా అయితే తీసుకోండి, బాగుంటాయి. మనకి ఒక కప్పు దోసపిండి అయితే హాఫ్ కప్ అయితే మైదా పిండి తీసుకోవాలండి. అప్పుడు సాఫ్ట్గా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా అనేది బాగుంటుంది. మైదా పిండి అనేది బైండింగ్కి చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టేస్ట్ అయితే మైదా పిండితోనే ఉంటాయి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఆల్రెడీ మనం దోసపిండిలో ఉద్దిపప్పు, అటుకులు అవి వేసి ఉంటాం కదా, ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయ అనేది మామూలుగా అయితే వేయను, మా పిల్లలు తినరనేసి ఈ వీడియో కోసం అనేసి వేసి చూపిస్తున్నాను. మీరు దంచైనా వేసుకోండి పచ్చిమిరపకాయ, లేదంటే స్కిప్ చేసి చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే మనకి పచ్చిమిరపకాయ వేసుకుంటే బోండాకి అనేది మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా పచ్చిమిరపకాయే, కానీ పిల్లలు తిననప్పుడు ఏం చేయాలి, స్కిప్ చేసేసి చిల్లీ పౌడర్ అయినా లేదంటే అలా అయినా వేసి ఇచ్చేయండి, బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు అయినా తరిగి వేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బోండాకు వేసే విధంగా ఎక్కువ జారుగా అయితే చేయొద్దండి, మనకి మళ్ళీ అపచ్చుల్లాగా అయిపోతాయి. మనము శనగపిండి బోండాలు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే అండి ఇవి కూడా. కరెక్ట్గా అయితే నీళ్ళు వేసుకొని బోండాల వచ్చేలాగా అయితే చూసుకోవాలి. నాకైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే పట్టాయి. ఆ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వదిలేయండి. అప్పుడు బోండాలు అనేది బాగా వస్తాయి. లేదా 15 మినిట్స్ అన్నా కనీసం అలా ఉంచాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియం హీట్లో పెట్టుకొని మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కొద్ది కొద్దిగా గరిటతో కానీ చేత్తో కానీ బోండాలు అనేది అన్నీ వేసుకోవాలి. మనకి పిండి అనేది చేత్తో బాగా బీట్ చేయండి, అప్పుడు బాగా వస్తాయి బోండాలు అనేది. ఇలా వేస్తే పొంగుతూ రావాలండి. మనము ఎప్పుడైతే పిండిని నానబెట్టుకుంటామో అప్పుడు బాగా పొంగుతూ వస్తాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ విధంగా మీకు కడాయిలో ఎన్ని బోండాలు అయితే పడతాయో అన్నీ సరిపడా అయితే వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసాను, నాకైతే 12-13 బోండాలు అయ్యాయి. కొద్దిగానే తీసుకున్నాను. ఆ రోజు నైట్ అడిగాడు మా వాడు, అందుకనేసి ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఇవి వేస్ట్ అయిపోతాయనేసి కొద్దిగానే చేశాను. ఈ బియ్య పిండి బోండాలు అనేది ఒక 4 to 5 అవర్స్ అనేది బాగుంటాయండి. తర్వాత చల్లారాయంటే అంతగా బాగోవు, ఎందుకంటే దోసపిండితో చేసాం కదా, కొద్దిగా నూక అనేది గట్టిగా అయిపోతుంది, బోండా కూడా గట్టిగా అయిపోతుంది, తినడానికి కూడా అంతగా బాగుండదు. ఒక 4 నుంచి 5 గంటల లోపు అయితే ఈ బోండాలు బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా అయితే చేసుకోండి. చట్నీ అయినా కారమైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ అయితే పట్టింది నాకు ఒక పక్క ఈ విధంగా కాల్చుకోవడానికి. ఇంకో వైపుకి అయితే తిప్పుతున్నాను. ఈ విధంగా అన్ని బోండాలు అయితే తిప్పుకొని ఇంకో 3 నుండి 4 నిమిషాల పాటు
ఫ్రై చేసుకోవాలి బోండాలని. మంచి కలర్ అనేది వస్తాయి కూడాను దోసపిండి బోండాలు అనేది. అలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఆయిల్ కూడా పెద్దగా ఏమీ పీల్చుకోదు. మైదా పిండి వేస్తున్న దానివల్ల పీల్చుకోదు. మైదా పిండి లేకుండా అలానే బోండాలు వేస్తే కంపల్సరీగా పీల్చుకుంటాయి. బియ్య పిండితో అలానే వేశారంటే సోడా పొడి అనేది స్కిప్ చేసేయండి. వంట సోడా వేసుకోకుండా అలానే వేసుకోండి. ఈ విధంగా అన్ని తీసి టిష్యూ పేపర్లో పెట్టుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన ఇంట్లో ఉండే దోసపిండితోనే బోండాలు. ఇలా కారంతో అయితే మేము తిన్నాము, చట్నీ చేయలేదు ఆ రోజు. తినేయడమే. ఇంట్లో కూడా మనం హెల్తీగా చేసుకుంటాము. బయట ఇదే బోండాలు అయితే మనకి కాస్ట్ ఎక్కువే, అంత హెల్తీగా కూడా చేయరు. అంతే అండి, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.